నారా లోకేష్ కు కోర్టు ద్వారా స్వయంగా నోటీసులు అందజేయాలని విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశించింది. రెడ్ బుక్ పేరుతో కీలక సాక్ష్యాలను లోకేష్ బెదిరిస్తున్నారని, అందుకే ఆయన్ని అరెస్టు చేసేందుకు అనుమతించాలని సిఐడి దాఖలు చేసిన పిటిషన్పై ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. అయితే లోకేష్ కు నోటీసులు ఇవ్వాలని గతంలోనే కోర్టు ఆదేశించినా లోకేష్ మాత్రం కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఉద్దేశపూర్వకంగానే నోటీసులు తీసుకోవట్లేదు అంటూ కోర్టు దృష్టికి సిఐడి తరపు న్యాయవాదులు తీసుకొచ్చారు. లోకేష్ నోటీసులు తీసుకోకుండా నిరాకరించడాన్ని ఏసీబీ కోర్టు తీవ్రంగా పరిగణించింది. లోకేష్ కు స్వయంగా నోటీసులు అందించాలని కోర్టు అధికారులను ఆదేశించింది విజయవాడ ఏసీబీ కోర్టు. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, అంటే రెడ్ బుక్ పేరుతో కీలక సాక్షులను బెదిరిస్తున్న లోకేష్ ను అరెస్ట్ చేసేందుకు అనుమతించాలంటూ సిఐడి విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 41A గతంలో అనేక కేసుల్లో 41A నోటీసు లోకేష్ కు జారీ చేసినప్పుడు అందులో ఉన్న నిబంధనలకు విరుద్ధంగా లోకేష్ వ్యవహరించారు, సాక్షులను ప్రభావితం చేసేలాగా బెదిరిస్తూ ఉన్నారంటూ కోర్టుకు తెలపడం జరిగింది సిఐడి తరపున న్యాయవాదులు. అయితే గతంలో లోకేష్ కు నోటీసులు ఇవ్వాలంటూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మీ ఆదేశాల ప్రకారం మేము లోకేష్ కు నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నం చేశాము, కానీ ఆయన ఇంట్రెస్ట్ గా లేదు. ఇప్పటికే 2 సార్లు ఆయన నివాసానికి వెళ్ళాము, కానీ ఆయన నోటీసులు తీసుకోవడానికి సుముఖంగా లేరు. వాట్సాప్ ద్వారా కూడా ఆయనకి నోటీసులు పంపాము, ఆయన దాన్ని తీసుకోవడానికి నిరాకరిస్తున్నారని కూడా ఈ సందర్భంగా సిఐడి తరఫున న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో తీవ్రంగా ఆగ్రహించిన న్యాయస్థానం స్వయంగా కోర్టు ద్వారా ఆయనకి నోటీసులు ఇవ్వాలని కోర్టు అధికారులను ఆదేశించింది.